హాయ్ అండి. ఈరోజు హ్యాండ్స్కి మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి నార్మల్ పాదంతో చూద్దామండి ఈ వీడియోలో. ఇవి కట్ చేసిన లైనింగ్ క్లాత్ అండి, హ్యాండ్స్ పార్ట్. అయితే ఇలా సెపరేట్ చేసుకుని మనం ఒక అంగుళం వెడల్పుతో మనం ఏదైతే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని క్రాస్ కటింగ్లో తీసుకోవాలండి. క్రాస్ ముక్కలు ఇలా థ్రెడ్ లోపల పెట్టి ఈ విధంగా అంగుళం వెడల్పు సరిపోతుందండి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి థ్రెడ్ను ఇలా మడత పెట్టి ఈ లైనింగ్ క్లాత్ మీదే మనం హ్యాండ్కి పైపింగ్ అనేది ఇలా ఈ విధంగా వేసుకోవాలండి. థ్రెడ్ వారి నుంచి కుట్టు రావాలండి. మీరు ఏమాత్రం భయపడకండి థ్రెడ్ మీదకి కుట్టు వెళ్ళిపోతుందేమో అని. ఎందుకంటే థ్రెడ్ మీదకి అస్సలు వెళ్ళదండి. వెళ్ళినట్టు మనకు అనిపిస్తుంది, థ్రెడ్ మీదకి వెళ్ళిపోయింది కుట్టు అని అనిపిస్తుంది తప్ప థ్రెడ్ మీదకి అయితే వెళ్ళదండి. చక్కగా వారి నుంచి నీట్గా ఈ విధంగా వస్తుందండి. మీరు ఇంకా స్క్రూ డ్రైవర్తో కూడా ఇలా చూసుకుంటూ వేసుకోవచ్చండి కుట్టు. ఇప్పుడు చూసారా, ఇలా రెండో హ్యాండ్ వేసేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం పైపింగ్ కుట్టిన తర్వాత విప్పతీయడం చాలా కష్టం అండి మనకి. అసలు విప్పతీస్తే అక్కడ బ్లౌజ్ పీస్ పాడైపోతుంది తప్ప మనకి కుట్టు అనేది కరెక్ట్గా విప్పలేమండి. అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఈ విధంగా రెండో చేతికి కూడా రెండో హ్యాండ్కి కూడా ఇలాగే సేమ్ ఇలాగే థ్రెడ్ లోపల పెట్టి ఇలా పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇలా రెండు చేతులకి కూడా ఈ విధంగా వేసుకోవాలి. చెక్ చేసుకుని వేసుకోండి రెండు చేతులకి కూడా ఇలా. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇలా రివర్స్లో పైన లైనింగ్ క్లాత్ వస్తుంది, అడుగున మెయిన్ క్లాత్ వస్తుంది. మధ్యలో ఇలా పైపింగ్ వేసిన థ్రెడ్ మధ్యలో ఉండిపోతుందండి. ఎందుకంటే మనకి లోడింగ్ ఖర్చు కనిపించదండి. అందుకోసం ఈ విధంగా వేసుకుంటే మీకు ఖర్చు కనిపించకుండా బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేయొచ్చండి. చూడండి, ఇలా మనం కుట్టు వేసాం కదండి, మీకు కుట్టు కనిపిస్తుంది కదా. సేమ్ మనం ఫస్ట్ లైనింగ్ వేసిన కుట్టు, ఆ కుట్టు అమ్మటానే రెండో కుట్టు అనేది ఇలా ఆ కుట్టు మీదనే వేసుకోవాలండి. మనం కుట్టు అనేది అటు ఇటు కూడా జరపకుండా జాగ్రత్తగా అదే కుట్టు మీద ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలండి. సేమ్ ఆ కుట్టు అమ్మటానే రావాలండి. ఈ కుట్టు కూడా ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు తిరిగేసి చూపిస్తాను చూడండి. ఇలా రివర్స్ చేసుకుంటే చక్కగా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. పైపింగ్ చాలా అందంగా ఉంటుందండి. పైపింగ్ ఇలా ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా థ్రెడ్ మనకి ఎంత అయితే ఉందో అంత సన్నగానే వస్తుందండి. ఎంత సన్నగా ఉందో థ్రెడ్ అదే విధంగా మనకి పైపింగ్ అనేది వస్తుందండి. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఇలా గోరుతో రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే అడుగున మెయిన్ క్లాత్ పెట్టుకుని ఈ విధంగా పైన లైనింగ్ క్లాత్ పెట్టి అదే కుట్టంతో ఇలాగే రెండో హ్యాండ్ కూడా నీట్గా చక్కగా కుట్టు వేసుకోవాలండి. ఇదే విధంగా చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇలా నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా ఈ విధంగా ఇలా కొంచెం చుంచు ముడత అని అనిపిస్తే ఇలా సాగదీసుకుని నీట్గా రఫ్ చేసుకుని ఇలా రివర్స్ తిప్పుకోవాలండి. ఇలా గోరుతో ఇలా రఫ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి, ఎక్కడ ఉగ్గులు ముడతలు లేకుండా. చూసారు కదా. ఇప్పుడు ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలండి. పైన ఇక్కడ ఒక 1/2 ఇంచు గ్యాప్లో థ్రెడ్ వారంట కాదండి, థ్రెడ్కి ఒక 1/2 ఇంచు గ్యాప్లో వేసుకుంటే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. చక్కగా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఈ విధంగా రెండు చేతులకి కూడా ఇదే విధంగా చక్కగా ఇలా కుట్టు అయితే వేసేసుకున్నామండి. చూసారు కదా ఎంత నీట్గా చక్కగా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. చాలా బాగుంటుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. నార్మల్ పాదంతోనే మన పాదం ఏమి కూడా మార్చక్కర్లేదండి. చూసారు కదా, ఇదే విధంగా పైపింగ్ అనేది మీరు వేసుకోవచ్చు. సన్నగా థ్రెడ్ ఎలా అయితే ఉందో అంత సన్నగానే మనకి పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.